తర్వాత తొమ్మిది మాసాల నుండి ఎన్నో అరాచకమైనటువంటి పనులు చేస్తూ ఉన్నది. ఈరోజు హైడ్రా పేరుతో హైదరాబాద్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నది. దేశంలోకెల్లా సెకండ్ రాజధాని అని చెప్పుకునే హైదరాబాద్ను ఈరోజు రేవంత్ సర్కార్ నట్టేట ముస్తున్నాడు. ఇది కేవలం డైవర్స్ పాలిటికన్ కోసమే అని చెప్పేసి మేము సిద్దిపేట విద్యార్థి టీఆర్ఎస్ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇలాంటి భవిష్యత్తులో పునరావృతం కాకుండా పేదలకు మీరు అండగా ఉండాల్సింది పోయి ఈరోజు పెత్తందారులకు కొమ్ముగాస్తా ఉన్నారు. నిన్న మొన్నటికి మీరు ఐటీ నోటీసులు ఇవ్వకుండానే ఈరోజు పేదల ఇల్లు కూల్చేస్తా ఉన్నారు. పెత్తందారులకు 4 రోజులు గడువిచ్చి హైకోర్టు నుండి స్టే తీసుకొచ్చేదాకా మీరు ఆపుతా ఉన్నారు. ఇది తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. మీరు ఇలాంటి పరిణామాలు పునరావృతం అయితే విద్యార్థి పక్షాన హైదరాబాద్ నడి ఒడ్డునున్నటువంటి ఈరోజు హైడ్రా ఆఫీస్ కూడా ముందుగా కూల్చేసి మీరు దానికి సమాధానం చెప్పాలని చెప్పేసి మేము విద్యార్థి పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. నిజాం పరిపాలన నుండి హైదరాబాద్ చుట్టూ 400 చెరువులా ఉండే కానీ ఇప్పుడు మీరు గత 65 సంవత్సరాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తా ఉంది. మీరే అనుమతులు ఇచ్చి ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం మీద లేనిపోని ఆరోపణలు లేపుతా ఉన్నారు. దీన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. తస్మాత్ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మీరు ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఈరోజు రుణమాఫీ గురించి మాట్లాడమంటే డైవర్షన్ పాలసీ చేస్తా ఉన్నారు. నిన్నటికి నిన్న మన పొంగులేటి ఇంట్లో ఈడీ సోదాలు చేసినావు. ఇది మాటికి తగదు. రైతులకు ఇస్తా అన్నటువంటి 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో రుణమాఫీ చేయమంటే నువ్వు చేయనికి చాలగాని నీవు ఈరోజు దానిపైన